అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. కార్యాలయంలో కూర్చున్న ఎంపీడీఓపై సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంపీపీ కార్యాలయం గది తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి అడగడంతో ఎంపీడీఓ నిరాకరించారు. ఎంపీపీ లేనిదే గది తాళాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గది తాళాలు ఇవ్వకుండా తమకే ఎదురు చెబుతావా అంటూ ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు ఒక్కసారిగా ఎంపీడీఓపై పిడిగుద్దులు కురిపించారు. కింద పడేసి విచక్షణారహితంగా కొట్టారు. కుర్చీలు కూడా విరిగిపోయాయి. దాడి చేసిన తర్వాత వైసీపీ నాయకులు కేకలు వేసుకుంటూ కార్యాలయం బయటకు వచ్చారు. దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండడంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. కార్యాలయం బయటకు వచ్చిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులు ఎంపీడీఓపై బూతులు తిట్టుకుంటూ వెళ్లారు. కార్యాలయంలోనే వైద్యులు ఎంపీడీఓకి ప్రాథమిక చికిత్సలు అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడిని టీడీపీ కార్యకర్తలు కూడా ఖండించారు. ఎంపీడీఓపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసి ఫస్ట్ సుదర్శన్ రెడ్డి ముందు దాడి చేసి కొట్టాడు, తన్నాడు, చంపుతామని బెదిరించాడు. ఆయనతో పాటు రామాంజీ రెడ్డి కూడా అదే మాట్లాడాడు. ఇంకో అతను వెంకటరెడ్డి గుడ్డల మీద అన్నారు బీగాల కోసం జైలు ఇచ్చినారు. మొత్తం బీగాలు ఇచ్చి బీగాల కోసం జైలు కూర్చున్నారు. దౌర్జన్యం కూర్చొని ఇంతవరకు కూర్చున్నారు. కొట్టి కూడా మళ్ళీ అరగంట దాడుకుంటారు కూర్చున్నారు. ఆ రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు దాడి చేసిన వాళ్ళు ఎంపీపీ ఉన్నారు. ఎంపీడీఓపై దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, ఎంపీడీఓ పరిస్థితి ఎలా ఉంది? ప్రశాంత్, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో వైసీపీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. అధికారులపైన దౌర్జన్యం చేసే ఘటనలు అధికారం లేకపోయినప్పటికీ ఈ వైసీపీ నేతల అరాచకాలు మాత్రం కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ గాలివీడు మండలంలో వైసీపీ నేతల దందాలు కొనసాగుతున్నాయి. అధికారులు భయభ్రాంతులు గురి చేసి తమ పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు వైసీపీ నేత జిల్లాకు లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి అక్కడ గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు పైన తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అతను ఒక్కడే కొట్టడం కాకుండా అతని వెనక ఉన్నటువంటి అనుచరులు దాదాపు 20 మందికి పైగానే మూకుమ్మడిగా ఎంపీడీఓ జవహర్ బాబు పైన దాడి చేశారు. రాయచోటి నుంచి వాళ్ళ పోరుబాటలోకి వెళ్లి రాయచోటి నుంచి గాలివీడికి వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి అనుచరులు అందరూ కూడా ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎంపీపీ గదిలో సేద తీరేందుకు ప్రయత్నించారు. ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలి, ఇక్కడ మేము కాసేపు కూర్చొని వెళ్తామని సుదర్శన్ రెడ్డి అక్కడ ఎంపీడీఓ జవహర్ బాబును కోరడంతో ఎంపీపీ ఉంటేనే గది తాళాలు ఇస్తాను, ఇతరులకు ఈ గదిలో కూర్చునేయడానికి వీల్లేదని ఆయన సున్నితంగానే చెప్పారు. అయితే మాకే గది తాళాలు ఇవ్వ, వైసీపీ నాయకులకే మా అమ్మ ఇక్కడ ఎంపీపీగా ఉన్నారు, మాకే గది తాళాలు ఇవ్వవా అని రెచ్చిపోతూ సుదర్శన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎంపీడీఓ పైన ఒక్కసారిగా పిడిగుద్దులు కురిపించారు. చేయి చేసుకోవడం సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ పైన చేయి చేసుకోవడంతో ఆయన వెనకున్నటువంటి అనుచరులు కూడా ఒక్కసారిగా ఎంపీడీఓ పైన పడి విచక్షణారహితంగా దాడి చేశారు. అతన్ని కింద పడిపోవడంతో కింద పడిన ఎంపీడీఓ పైన కూడా మరోసారి దాడి చేసినట్లు మనకు సమాచారం ఉంది. అక్కడ ఉన్నటువంటి 2 కుర్చీలు కూడా పూర్తిగా విరిగిపోయాయి. అపస్మారం స్థితిలో ఉన్నటువంటి జవహర్ బాబును స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది అక్కడే ఎంపీడీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ గదిలోకి వెళ్లి వారందరినీ కూడా వైసీపీ నాయకులందరినీ కూడా బలవంతంగానే బయటికి తీసుకొచ్చారు. ఆ దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. వారందరినీ కూడా బలవంతంగా బయటికి తీసుకొస్తున్నప్పటికీ కూడా బూతులు తిట్టుకుంటూ వైసీపీ నేతలందరూ కూడా రెచ్చిపోయే విధంగా అసభ్య పదజాలంతో ఎంపీడీఓ పైన దూషణలకు దిగారు. మా మండలంలో ఇదంతా కూడా గాలివీడు మండలం రాయచోటి ప్రాంతం అంతా కూడా వైసీపీ నేతల కనుసన్నల్లో ఉంటుంది. మీరు మా అధికారులు మేము చెప్పినట్లే వినాలి, రాష్ట్ర
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినా ఇక్కడ గాలివీడు మండలంలో మాత్రం మేము చెప్పినట్లే వినాలనే రీతిలో ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి రెచ్చిపోయి అతని అనుచరులు కూడా రెచ్చిపోయి దూషణలకు దిగారు. దీనిపైన కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ దాడి చేసిన పరిస్థితి తెలుసుకున్నటువంటి పోలీసులు వారిని అక్కడే ఉన్నా వారిని అదుపులోకి తీసుకోలేకపోయారు. కేవలం సుదర్శన్ రెడ్డిని మాత్రమే ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు సుదర్శన్ రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ గాయపడినటువంటి ఎంపీడీఓ జవహర్ బాబును ఆ ఎంపీడీఓ కార్యాలయంలోనే వైద్యులు ప్రాథమిక చికిత్సలు బీపీ షుగర్ అన్ని కూడా చెక్ చేశారు. అయితే అతను గుండెల పైన ఎక్కువగా తనడంతో ఆ ఛాతీలో ఎక్కువగా నొప్పి ఉందని అతను బాధపడ్డారు. అతన్ని వెంటనే 108 లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ చికిత్సలు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన పైన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు జవహర్ బాబు. సుదర్శన్ రెడ్డితో పాటు మరో 20 మంది తన పైన దాడి చేశారని, కేవలం గది తాళాలు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి దాడి జరిగిందని ఆయన లిఖిత పూర్వకంగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు రాయచోటి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. వారి అనుచరుల కోసం కూడా ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు సాగుతున్నాయి. ప్రశాంత్, ధన్యవాదాలు మురళి. अच्छा